ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలు యూరప్ దేశాలు. అమెరికా అందామా, ఫ్రాన్స్ అందామా, బ్రిటన్ అందామా, జపాన్ అందామా, జర్మనీ అందామా, అక్కడున్న దాదాపు 30-40 దేశాలు పూర్తి దర్జాగా ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే, వాళ్ళకి కావలసిన వాళ్ళ కోసమైతే ఎంతైనా చించుకుంటాయి. ఏదో ఒక ప్రయోజనం ఉండాలి వాళ్ళ నుంచి. అదే వాళ్ళకి సంబంధం లేనిదైతే అదే అప్పుడు పేద దేశాల మీద తీవ్రమైనటువంటి లెక్కలు చెప్పేస్తారు. ఇప్పుడు ఆడెవడు పాలస్తీనా, అక్కడ పేదలు అన్నటువంటి పేరుతో వాళ్ళకి సాయం చేస్తుంది. లేదంటే తీవ్రవాద దేశమైన ఆఫ్ఘనిస్తాన్కి సాయాలు చేస్తాయి ఇమ్మీడియట్గా కావాలంటే. అదే నిజమైనటువంటి దేశాలలో మాత్రం సాయం చేయు. వీళ్ళకి ఏ ప్రయోజనం లేదనుకుంటే ఏ సాయం చేయు. మయన్మార్లో అణుబాంబులు వేస్తే ఎంతటి విధ్వంసం జరిగిందో అంతటి విధ్వంసం, అంతటి భూకంపం, సర్వనాశనం అయ్యి విలవిల్లాడుతుంటే అమెరికా ఏమైనా సాయం పంపించిందా? ఫ్రాన్స్ ఏమైనా సాయం పంపించిందా? జర్మనీ ఏమైనా సాయం పంపించిందా? కనీసం స్పందిస్తున్నారా వీళ్ళు? అదేమంటే అక్కడ సైనిక రాజ్యం నడుస్తుంది కాబట్టి, లేదా చైనా అండదండలతో నడుస్తుంది కాబట్టి కరెక్టే. మరి ఆ లెక్కనైతే కనుక పాలస్తీనాలో ఇరాన్ ఆధ్వర్యంలో నడుస్తుందిగా. అదే సందర్భంలో యెమెన్ ఇరాన్ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా. మరి తీవ్రవాద దేశాలకు కూడా సహకరిస్తారు కదా. ఇలాంటి దేశానికైతే ఎందుకు సహకరించరు? అదే భారతదేశం ఆపరేషన్ బ్రహ్మ అనేటటువంటి పేరుతో ఇప్పటికీ లక్షల టన్నుల బియ్యాన్ని పంపించింది, ఆహారాన్ని పంపించింది, మందులు పంపించింది. అలాగే తక్షణం వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళకి కావలసినటువంటి వైద్య శిబిరాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసి భారతదేశానికి ఉన్న మానవత్వంలో 10వ వంతు ఈ యూరప్ దేశాలకు ఉండదు.